ప్రత్యేకించి దీక్ష స్వీకరణకి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుని ఆ కఠిన నియమాల్ని పాటిస్తున్న సందర్భం అవుతుంది. ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం మన తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో శబరిమలైకి వెళ్తూ ఉంటారు. స్వామి, ఇక్కడ దీక్ష ధారణ చేసే ముందు, దీక్షాధారణ చేసే సమయంలో, దీక్ష ధారణ చేసిన తరువాత ఈ మండల దీక్ష మనం పాటిస్తున్నప్పుడు కానీ ఎటువంటి నియమాలను మనం పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా దీక్షాధారణ చేయదలుచుకున్న వాళ్ళు బ్రహ్మచారి అయితే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా తల్లి అనుమతితోటి. ఎందుకంటే వాళ్ళ సహకారం లేకుండా ఎవరు మాలా ధారణ, దీక్షాధారణ చేయలేరు. అవును. అదే ఒక వివాహితుడైతే తప్పకుండా సహధర్మచారిని ఆ భార్య అనుమతి తీసుకునే చేయాలి. ఎందుకంటే మన వాడు నేను దీక్ష చేస్తున్నాను చాలా గొప్పలకు పోతారు. చేసేది వాడు కాదు దీక్ష. వాడికంటే ముఖ్యంగా చేసేది ఆ ఇల్లాలు, ఆ తల్లి తండ్రి, వాళ్ళ పిల్లలు దీక్ష చేస్తారు. ఈ దీక్ష ఏదైతే నియమాలు వీళ్ళు పాటిస్తున్నారో ఒక్కొక్కటి కనీసం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ, ఒక్కొక్క సంవత్సరం వెళుతున్న కొద్దీ కనీసం ఒక్కొక్క వీళ్ళ ఈ ఏవైతే దురలవాట్లు అవి ఉంటాయో ఇవి మానుకోగలిగితే వాళ్ళు మొత్తం ఆ దీక్ష సఫలమే. దురలవాట్లను వదులుకోవటం, మంచి లక్షణాలని పెంపొందింపజేసుకోవడం చేసుకుంటే వాళ్ళ దీక్షకి నిజంగా పరిపూర్ణత ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఎన్నేళ్ళు వెళ్ళినా మా అలాంటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం, కనీసం మన ధర్మం నిలబడుతోంది, మన ధర్మంలో వీళ్ళు ఉన్నారు అని సంతృప్తి ఉంటుంది తప్ప పూర్తి దీక్ష ఎవరిని శాసించలేం కదా స్వామి, చెప్పగలం అంతే.